బీసీ రిజర్వేషన్స్ పై సుప్రీంలో ఫైట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లనుంది. హైకోర్టు తీర్పు కాపీని స్టడీ చేసిన ప్రభుత్వం సీనియర్ కౌన్సిల్తో సుప్రీంలో వాదనలు వినిపించాలని నిర్ణయించింది. దీనిపై అభిషేక్ మను సింఘ్వీతో పాటు సిద్ధార్థ దవేతో ఇంకా రిజర్వేషన్లపై తలపండిన వారితో వాదనలు వినిపించాలని నిర్ణయం తీసుకుంది. హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసి ఎన్నికల నిర్వహణకు అనుమతించాలని సుప్రీంని ప్రభుత్వం కోరనుంది. ఎన్నికల ప్రక్రియ, నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైనందున ఇందులో హైకోర్టు జోక్యం సరికాదని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించనుంది. అత్యున్నత న్యాయస్థానం తీర్పులకు అనుగుణంగా జనాభా గణాంకాలపై సర్వే నిర్వహించి బీసీ జనాభా 57.6% ఉన్నందున 42% రిజర్వేషన్స్ కల్పించామని, దీనికి అనుగుణంగా పరిమితిని సవరిస్తూ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లనుంది. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంలో ఫైట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లనుంది. హైకోర్టు తీర్పు కాపీని స్టడీ చేసిన ప్రభుత్వం సీనియర్ కౌన్సిల్తో సుప్రీంలో వాదనలు వినిపించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, హైకోర్టులో స్టే ఇచ్చినటువంటి నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ సంబంధించినటువంటి జీవో మీద సుప్రీంకోర్టుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న వచ్చిన జీవో నిన్న స్టేకి సంబంధించి ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ నేపథ్యంలో కొన్ని అంశాలను అందులో మెన్షన్ చేసినట్టు భావించింది. అయితే ప్రధానంగా స్టే ఇవ్వడానికి సంబంధించి గతంలో కోర్టులు ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు, అలాగే 50% క్యాప్ దాటకూడదు అనేటువంటి అంశాలన్నిటి మీద కూడా మెన్షన్ చేసింది. ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా కొన్ని కామెంట్ చేసింది. కాబట్టి వీటన్నిటి మీద ప్రభుత్వం అధ్యయనం చేసింది. ఎంపెరికల్ డాటాకు సంబంధించినటువంటి విషయం మీద కోర్టు కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఏమో రాష్ట్రాన్ని యూనిట్ గా తీసుకొని బీసీ రిజర్వేషన్ ఇచ్చింది. అయితే కోర్టు గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం చేసింది. కాబట్టి వీటన్నిటి మీద సుప్రీంకోర్టులో తన ప్రభుత్వం తరఫున చేసినటువంటి ప్రయత్నాల్ని వీటన్నిటిని వివరించాలనుకుంటుంది. కాబట్టి సోమవారం సుప్రీంకోర్టుకు వెళ్లాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. అందుకు సంబంధించి సీనియర్ కౌన్సిల్స్ ని కూడా నియమించారని భావించారు. హైకోర్టులో అభిషేక్ మను సింఘ్వి వాదించారు. అభిషేక్ మను సింఘ్వితో పాటు సిద్ధార్థ దవే, అలాగే ఈ రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగపరమైనటువంటి అంశాలకు సంబంధించి నిపుణులైనటువంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం సంప్రదిస్తుంది. సోమవారం ప్రభుత్వం హైకోర్టు ఇచ్చినటువంటి స్టేని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ ని దాఖలు చేయబోతోంది. ఓకే, థ్యాంక్ యూ చారి.